మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వెంటనే ఆపాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అఖిలపక్ష ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ విషయంపై మరిన్ని వివరాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. వావ్ టు రాజు. విజయ్ ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుతో సహా మరో 11 ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారి చేయాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. అయితే ఆ రాష్ట్రంలోనే ఆందోళన కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 10 సార్లు ఆ పార్టీ నాయకుల నేతృత్వంలో ఆందోళన కూడా చేయడం జరిగింది, విన్నవించడం కూడా జరిగింది, ప్రధాని కూడా కలవడం జరిగింది. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకపోవడం చేత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం దాన్ని పట్టించుకోకపోవడం చేత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన దిగింది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా అన్ని జిల్లా కలెక్టరేట్లను కూడా ముట్టడించడం జరిగింది. అయితే ఈ రోజు దాదాపు 3000 మంది కార్యకర్తలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేకమైన రైలును ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈరోజు అఖిలపక్ష పార్టీ పార్టీలకు చెందినటువంటి వారందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అయితే ఢిల్లీలో చేపట్టబడిన కార్యక్రమం ఏంటి, అసలు బాబ్లీ ప్రాజెక్టు ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఏంటని చెప్పేసి తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మండలి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, ఈరోజు ఢిల్లీలో మీరు చేపట్టబడిన ప్రధాన కార్యక్రమం ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు? గత 3.5 సంవత్సరాల నుంచి కూడా బాబ్లీ ప్రాజెక్ట్ని, బాబ్లీతో పాటు కడుతున్నటువంటి 11 ప్రాజెక్టులని ఆపాలని మేము కూడా ఉద్యమం చేస్తూ ఉన్నాం. దీన్ని విస్తరించి రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాలని కలుపుకున్నాం. నిన్న జరిగినటువంటి సమావేశాల్లో కూడా అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా కూడా బాబ్లీతో పాటు ఉన్న ప్రాజెక్టులు ఆపాలనేటువంటి తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇక కేవలం కేంద్ర ప్రభుత్వం మీద అలాగే పార్లమెంట్లో కూడా ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా నీటి వనరుల శాఖ ద్వారా సిడబ్ల్యూసి అలాగే ఆపే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు 11వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. మరి అది కూడా ఆఖరి సమావేశాలు కాబట్టి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు చేసినట్టు ఉద్యమాన్ని చివరాంకంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా సిడబ్ల్యూసి ద్వారా ఆ ప్రాజెక్టులు ఆపడానికి మేము పూనుకుంటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నిన్న కూడా ఒక జడ్జిమెంట్ లాగా వారు ఇచ్చే సూచన చేయడం జరిగింది. 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూర్చుని చర్చించుకుని ఆపితే మంచిదనే విధంగా స్పష్టంగా కేంద్ర జలవనరుల శాఖ కూడా వాటికి పర్మిషన్ లేవు, అక్రమంగా కడుతున్నారు, ఆపడం న్యాయము, అందులో మరి శ్రీరామ్ సాగర్ యొక్క బ్యాక్ వాటర్లో కడుతున్నారనేది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఈ రోజు మీకు సంబంధించినటువంటి ఈ అఖిలపక్ష బృందంలో ఏ పార్టీలు ఉంటున్నాయి, ఎంతమంది కార్యకర్తలు వెళ్తున్నారు, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని కూడా మీరు ఏ రకంగా ఆహ్వానించారా లేదా? మేము అఖిల పక్షాన్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అఖిల పక్షం పెట్టినప్పుడు కూడా వాళ్ళంత స్పందన చేయలేదు. రేపొద్దున కూడా పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులందరినీ కూడా రేపు ఢిల్లీలో మేము కోరుతా ఉన్నాం. దాదాపు 60 మంది పార్లమెంట్ సభ్యుల్ని కూడా ఒకసారి ఢిల్లీలో మరి ఏపీ భవన్లో కూర్చుని దీని యొక్క చర్చ ఏ విధంగా తీసుకెళ్లాలి, పార్లమెంట్ సమావేశాలు ఆఖరి ఉన్నాయి కాబట్టి రమ్మని కూడా మేము కోరుతున్నాం. కనుక మేము పార్టీ హారిజాంటల్గా మేమేం పెట్టుకోలేదు. కనీసం మొన్నటి మా సమావేశాలకు వచ్చిన సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా మన సమావేశాలకు వచ్చారు. మరి ఈ యాత్రలో సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ నాయకులు కూడా వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి మొదలైన మరి దీన్ని ఇంకా కిందకెళ్ళి ఇంకా వరంగల్ కానీ, కరీంనగర్, పెద్దపల్లి కానీ, ఆదిలాబాద్ కానీ, మా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కొంతమంది కూడా దగ్గర ప్రాంతాలు అక్కడికి వచ్చి మొత్తం ఈ రైల్లో అక్కడ వరకు వెళ్ళడం జరుగుతుంది. సింబాలిక్గా రేపు జంతర్ మంతర్లో జరగబోయేటువంటి ధర్నాకి అలాగే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్ సభ్యులు లేవెత్తనబోయే దానికి ప్రధానమంత్రి వెంకటేశ్వరరావు గారు, మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతున్నామన్న భయంతో ఈ రోజు ఈ బాబ్లీ అంశాన్ని ఎత్తుకున్నారని చెప్పేసి మొన్న శాసనసభ సమావేశాల చివరి రోజు అయినటువంటి ఆ రోజున ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన చీఫ్ విప్ కాబట్టి చీఫ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, అయ్యా బాబ్లీ కాదు 11 ప్రాజెక్టులు అంటే 12 ప్రాజెక్టులు, ఒక్కొక్కటి విష్ణుపురి ప్రాజెక్టు లాంటిది. విష్ణుపురి ప్రాజెక్టు అంటే 3 టీఎంసీలు నీళ్లు ఆపి 11.4 టీఎంసీలు వాడి 80,000 ఎకరాలకు సాగు చేసే ఒక్కొక్క విష్ణుపురి ప్రాజెక్టు ఈ 12 దగ్గర కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. 12 విష్ణుపురి ప్రాజెక్టులు కడుతున్నారంటే ఆలోచన చేయడానికి ఆ శాఖ మంత్రి తెలంగాణ వాళ్ళైనట్టు పొన్నా లక్ష్మణ గారికే తట్టడం లేదు, ముఖ్యమంత్రికే తట్టడం లేదు. ఈయన ఎక్కడో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్న ఈయనకి అర్థమవుతుందని కూడా మేము అనుకోవట్లేదు. వాస్తవానికి ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ రకం? ప్రధానమంత్రి గారు అలాగే జలవనరుల శాఖ మంత్రితో మేము చెబుతాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ రోజున ప్రభుత్వాల మీదే బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలి. అది అక్రమమైన కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు, జలవనరుల శాఖ చెబుతున్నప్పుడు
ఆపాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి గారు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోకపోతే ఇంకా కూడా వచ్చేటువంటి 6 జిల్లాల్లోనూ ఈ ప్రాంతాల్లో ఇంకా కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఆపడానికే మేము ఉద్యమం చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తాం. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఇది విజయ్. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకపోవడంతో తాము ఈ ఆందోళన చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ప్రధానమంత్రిపై కూడా ఈ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా ప్రధానమంత్రి స్పందించకపోతే తమ భవిష్యత్తు ఆందోళన కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం నేతలు తెలియజేస్తా ఉన్నారు.